సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేరు ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ రహదారుల్లో ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి అప్పటికి ఉన్న ఆ రోజుల్లో ఉన్న సాంఘిక రుగ్మతల ప్రకారం బలహీన వర్గాలు, దళితులు కనీసం ఆ రోడ్ల మీద కూడా తిరగటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించి సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా పూలే గారు సతీమణి మహిళలు ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో కూడా మహిళలకి విద్యావకాశాలు కల్పించాలి అని చెప్పేసి మహిళల విద్య కోసం ఒక విప్లవం లాంటి ఒక ఉద్యమాన్ని నడిపిన కుటుంబం మనందరికీ తెలిసిందే. వారి 198వ జయంతిని పురస్కరించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బలహీన వర్గాల అభివృద్ధి కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు, బలహీన వర్గాలు, దళితులు, పేద వర్గాల కుటుంబాల భవిష్యత్తు కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వారికి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని చెప్పేసి రకరకాల పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపడుతున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగిరిపల్లి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన యువత కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్న అనేక గొప్ప కార్యక్రమాలు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం, ఘనంగా చేయడం కోసం అందరూ కూడా మరి కష్టపడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఆగిరిపల్లి రాబోతున్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో అందరూ కూడా రేపు మరి ఆగిరిపల్లి పురవీధుల్లోకి రావటం కానివ్వండి, ఇక్కడికి ఈ మార్కెట్ యార్డ్ సభాస్థలికి పెద్ద ఎత్తున హాజరవటం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా బలహీన వర్గాలు, దళితులు, పేద వర్గాల పిల్లలకి మంచి విద్యా అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకి ఒక మంచి బాట వేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి, సంక్షేమ పథకాలు ఇచ్చేసి మా పని ఇంతే, మా బాధ్యత ఇంతే అని చెప్పుకోకుండా సంక్షేమ కార్యక్రమాలతో పాటు యువకులకి విద్య ద్వారా వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలి. మన జనాభాలో 70%, 75% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక వ్యాపారవేత్త తయారవ్వాలని ఆలోచన ఉందో, తద్వారా ఈ రాష్ట్రంలో 75-80% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వ్యాపారవేత్తలుగా భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది. దాంట్లో కొంతమంది చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళొచ్చు. తద్వారా సమాజంలో ఈ అట్టడుగు వర్గానికి చెందిన వర్గాల్లో ఒక గొప్ప సామాజిక విప్లవం వస్తుందని చెప్పేసి మరి ఈరోజు బీసీలు, ఎస్సీలు అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను.
మనందరికీ తెలిసిందే, మన రాష్ట్రం నుంచి, మన గ్రామాల నుంచి అనేక మంది ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చాలా గొప్ప స్థానాలు ఉన్నారు. అదంతా మనకు గర్వకారణం. వారి కుటుంబీకులు కానీ, వారి పూర్వీకులు కానీ వాళ్ళు మరణించిన తర్వాత గ్రామాలతో సంబంధాలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అనే కార్యక్రమాన్ని పెట్టి జన్మభూమి పట్ల వారు పుట్టిన స్థలం కానివ్వండి, వారి పూర్వీకులు పుట్టిన స్థలం కానివ్వండి, దాని మీద ఒక సెంటిమెంట్ని రగిల్చి వారి ద్వారా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరూ కూడా జ్ఞాపకం ఉంది.